రైతులా దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వంతర్యామివి, సర్వకృపాంతికి దేవుడవు, సర్వశక్తి మంతుడు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, మా ఈ చిన్న పరిచర్య మీద మీ కనుదృష్టి, మీ మనస్సు నిత్యము ఉండునట్లుగా కృప అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా మీదకి మీ ఆశీర్వాదం దీవెన కలుగుట సాయించి యేసయ్య నామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట నీ చేత నైనప్పుడు దాని పొందతగిన వారికి చేయకుండా వెనుక తీయకము. మేలు చేయుట నీ చేత నైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయక. ఈనాడు లోకంలో అనేకులు మేలు చేయుటకు బదులుగా కీడు చేయుటను మనము చూస్తాం. ఏదో వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అనేకులు సత్యాన్ని కప్పిపుచ్చి అబద్ధాన్ని, మోసాన్ని బట్టబయలు చేసి వ్యాపార లక్షణం కాబట్టి నిన్ను బెదిరించో, నీకేదో మరి చేసో, నీ దగ్గరున్నటువంటి ఆస్తిపాస్తులను చూచి మరెక్కువగా ఈ లోకంలో నేడు జరుగుతున్న సంఘటనలు, కోకొల్లాలు, అయ్యో అట్టి వారికే శ్రమ. చూడండి, యేసయ్య ఏం చేస్తున్నాడో కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన మేలు చేయక మానలేదు. ఎవరైనా సరే, పలానా కులస్తులని కాదు, మతస్థులని కాదు, పేదవారని కాదు, ధనికులని కాదు, ఉద్యోగస్తులని కాదు, నిరుద్యోగులని కాదు, జ్ఞానం కలిగిన వారని కాదు, పామరులని కాదు, ఎవరైనా సరే యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. ఈనాడు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఎవరిని ఆశ్రయిస్తున్నారండి? మనుషులను ఆశ్రయిస్తున్నారు, రాజులను ఆశ్రయిస్తున్నారు. కాదంటారా? అనేకులు ఈ దినాలలో మనుషులను ఆశ్రయించుట, రాజులను ఆశ్రయించుట. 118వ దావీదు కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మేలు చేయుట నీ చేత నైనప్పుడు చెయ్యకుండా వెనుక తీయద్దు. ఆనాడు దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను వెట్టి చాకిరి నుంచి, బానిసత్వము నుండి, ఐగుప్తు దేశము నుండి మరి విడిపించటానికి మోషే లాంటి నాయకుడిని దేవుడు ఏర్పరిచి ఫరో రాజు ఎదుట 10 సూచక క్రియలను జరిగించి ఇశ్రాయేలీయులకు దేవుడు మేలు చేస్తే ఆ ఇశ్రాయేలీయులు ఏమంటున్నారో చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుతున్నాను.
ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటే మేలని చెప్పిరి. ఏది మేలంట అండి వాళ్ళకి? ఏది మేలంట? నిన్ను బానిసత్వం నుండి విడిపించింది మేలా? నిన్ను వెట్టి చాకిరి నుంచి విడిపించింది మేలా? నిన్ను మరి పాలు తేళ్లు ప్రవహించే దేశం నడిపించాలనుకున్నది మేలా? వాళ్ళు ఏమంటున్నారు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు వెట్టి చాకిరిలో బాధపడ్డారు. దేవుడు వారి మొరను విని మోషే లాంటి నాయకుడిని పంపించి ఫరో ఎదుట 10 సూచక్రియలు జరిగించి వారిని విడిపించి వారిని నడిపిస్తూ ఉంటే వారు తెలియజేయ మాటలు. ఫరో ఎందుకు మరి తన సైన్యంతో తరుముకుంటూ వచ్చారంటే, అరే అందరినీ పంపించేస్తున్నాం, మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరున్నారు కాబట్టి వాళ్ళు వెనక్కి తీసుకుని వస్తామని ఆయన మరి గుర్రములతో, చూడండి 6వ వచనం, అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతులకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఎప్పుడైతే శత్రువులు తరుముకుంటూ వచ్చి దగ్గరకు వచ్చారో, దగ్గరకు వచ్చిన శత్రువులను చూచి ఏమంటున్నారు ఇశ్రాయేల్లో, మన పని అయిపోయింది, ఇంకేముంది అని మోషే మీద తిరుగుబాటు చేశారు. చూడండి మోషే ఏమంటున్నాడు, 16వ వచనం, 13వ వచనం చదువుతున్నాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. స్పష్టంగా మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు, భయపడద్దు, ఉచితమైన రక్షణ ఊరక నిలుచుండి చూడమన్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు
ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే ఉచితమైన రక్షణ. ఏదైనా కూడా డబ్బు పెట్టి కొనాలి కదా, ఏ వస్తువు అయినా, ఏ తినే ఆహార పదార్థాలైనా, ధరించుకునే వస్తువులైనా, వస్త్రాలైనా, లేకపోతే పనిముట్లు సామాగ్రి అయినా, ఏదైనా సరే కొనవలసింది. ఈ రోజుల్లో చెప్పకూడదు, రక్షణను కూడా అమ్ముకుంటున్నారు. అమ్ముకునే పాస్టర్లు, అమ్ముడుపోయే పాస్టర్లు, ఎంత దౌర్భాగ్యం అండి. ఉచితమైన రక్షణ. ఇక బ్యాప్టిజం ఇస్తే 1000 రూపాయలు, 500, 2000 మనిషిని బట్టి. వారు హృదయపూర్వకంగా ఇస్తే పర్వాలే, ఎందుకంటే వారి జీవితంలో మార్పును కలుగు చేసుకొని మారు మనసు పశ్చాత్తాపంకి నడిపించబడి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలని నిశ్చయించుకున్న కారణాన్ని బట్టి వారు హృదయం యొక్క స్పందనను బట్టి ఇస్తే పర్వాలే. అలా కాకుండా దినాలలో అలా అయిపోయింది. అందుకే మోషే ఏమంటాడు, ఉచితమైన రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. 16వ వచనం, నీవు నీ కర్రలు ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచి పోవుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 నేలను వాళ్ళు నడిచిపోయారండి. 18వ అధ్యాయం నిర్గమకాండం 9-10 వచనాలు. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషించెను. మరి ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. జస్ట్ మోషే మామ అయిన ఇత్రో వారికి జరిగిన సంఘటనను విని దేవుణ్ణి స్తుతించుట. ఇశ్రాయేలీయులు అయిన వారు ఏం చేస్తున్నారండి? మోషేని నిందించడం. అడుగడుగున ఆయన మేలు చేస్తూ ఉన్నా కూడా ఇంకనూ నిందించేవారు లేరా? కొందరు ఎవరి ద్వారా అయితే మేలును పొందుకుంటారో తిరిగి వారి పట్ల కీడు చేయటం మనం చూడగలం. కొందరు ఎవరి ద్వారా అయితే మేలును పొందుకుంటారో తిరిగి వారి పట్ల వారు కీడు చేయటం చూడగలం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2-6 వచనాలు. 2, 3, 4, 5, 6. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసే ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరచే వేయించుతున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు
కర్మెల్లకు నాబాలు నొద్దుకుపోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్ప వలెను. సహాయం కోరండి. ఏ సహాయం అయితే మరి కోరి 10 మందిని పంపించాడో వారిని అతడు తృణీకరించుట మనము చూడగలము. చూడండి, నేటి క్రైస్తవ సమాజంలో ఇటువంటి వారు అంటే నాబాలు లాంటి వారిని కోకొల్లలుగా చూడగలం. మేలు పొంది మేలును అనుభవించి అట్టి వారికి కీడు చేయడం, దూషించడం. ఏమండి, దేవుడు ఉన్నాడు, చూచే దేవుడు ఆయన. అయితే అప్పుడే వచ్చేస్తుందా? అంతం రాదు కదా, కొంతకాలం పడుతుంది. చూడండి అక్కడ ఏం జరిగిందో 9, 10, 11 వచనాలు చదువుతున్నాను. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడో, యెష్షయి కుమారుడు ఎవడో, తమ యజమానులను పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల వచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. ఏదైతే ఎవరి ద్వారానైతే మేలు పొందినాడో అట్టి వారికి కీడు చేయటానికి ప్రయత్నించిన నాబాలు విషయం దావీదుకి తెలియజేశాడు. చూడండి 14వ వచనం చదువుతున్నాను. పనివాడొకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లా, అమ్మా, దావీదు అరణ్యములో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రి బగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించును. మన యజమానుడు బహు పనికి మళ్ళా వాడు ఎవరిని తనతో మాట్లాడనీయడు. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధభముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చెను. ఎంత గొప్ప సంగతి! అబీగైల్ తన భర్త మోటువాడని అతను సహాయం చేయడని తలచి ఎవరై ద్వారా అయితే సహాయం పొందినారు అట్టి వారికి మేలు చేయటానికి ప్రయత్నించింది. 23వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుతున్నాను. చూడండి, అబీగైలు దావీదును కనుగొని గార్ధభవం నుండి త్వరగా దిగి దావీదులకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనే, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నన్ను
నేను చెప్పు మాటలను ఆలకించు. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణం. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయ నిర్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. చూడండి తర్వాత ఏం జరిగిందో. ఉదయం 37వ వచనం. నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకుని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. జాగ్రత్త సుమ. మేలు చేయటాన్ని చేతనైనప్పుడు కీడు చేయక కొంత వెనుకతి. మేలు చేయవారికి కీడు చేసి ఆ దోషాన్ని నీ మీద కప్పుకొని ఆ దోషం ఆ శిక్షను నీ మీద ఎందుకు వేసుకుంటావు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరి దోషముల నిమిత్తమై ఆయన గాయపరచబడినాడు. చూడ మాటలు. మన అతిక్రమ క్రియల నిమిత్తము ఆయన గాయపరచబడెను. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వాళ్ళ త్రోవ తప్పిపోతమే. మన ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలగిను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. నీ దోషాన్ని యేసయ్య కల్వరి శిలువలో మోసాడు. నీకు మేలు చేయడానికి, నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను నిత్యత్వంలోనికి నడిపించటానికి. నమ్ముచున్నావా? విశ్వసించున్నావా? అలాగైతే ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని తగిన వారికి చేయకుండా వెనుక తీయకము అని సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. ఇశ్రాయేలుకు మీరు మేలు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం. అయా నాబాలు మోటివాడు గనుక తను ప్రభా మేలు పొంది ఉండి కూడా మేలు చేయక ప్రభా శిక్షావిధికి గురయ్యాడు. ప్రభా సర్వలోక పాప పరిహారం కొరకు, అందరికీ మేలు చేయుట కొరకు మీరు మా అతిక్రమల నిమిత్తమై గాయపరచబడినందుకు స్తోత్రాలు. మా దోషముల నిమిత్తమై మీరు నలుగుగొట్టబడినందుకు స్తోత్రాలు. మా సమాధానార్థమైన శిక్షణ మీద మోపబడినందుకు స్తోత్రాలు. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నెమ్మది, సంతోషం, రక్షణ, సమాధానం అనుగ్రహిస్తున్న స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.